ఎలా జరుగుతున్నాయి. జనసేన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని తన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు మాదిగ మహాశక్తి రాష్ట్ర అధినేత మోదుకుపల్లి నరసింహులు. ఆయన మాట్లాడుతూ మాదిగలకు రాజ్యాధికారం సాధించడమే తన పోరాటమని అన్నారు. మాదిగలకు రాజకీయంగా అన్యాయం జరిగిందని ఆరోపించిన ఆయన భవిష్యత్తులోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తదితర వర్గాలను ఏకం చేసి తమ రాజకీయ శక్తిని చాటుతామని పేర్కొన్నారు. 43 సీట్లు ఇస్తారండి. అంటే బలహీన వర్గాలకు బలహీనులు కాబట్టి, నోరు లేనులు కాబట్టి మీరు ఎవరికి ఒక సీట్ లేదు, కేవలం రెడ్డి కులంలో మాత్రమే 43 సీట్లు తీసుకున్నారు. వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళు తీసుకొని మనకు అభ్యంతరం లేదు. కానీ 100 కులాలు ఉన్నటువంటి బీసీలు కానీ 70 లక్షల ఉన్న మాదిగలను కానీ లెక్క చేయటం లేదు. కాబట్టి లెక్క చేయనటువంటి ఈ కులాల పరిస్థితి ఏంటో, వాళ్ళ భాగవతం ఏందో చూద్దామని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇది అన్యాయం, అక్రమం. గల్లపేట కాడ వాళ్ళు ఉండరండి, రెడ్లంతా గల్లపేట కాడ ఉన్నారు కాబట్టే వాళ్ళు పంచుకుంటున్నారు. కుటుంబం వాళ్ళ కులానికి పంచుకుంటున్నారు, వాళ్ళు బతున్నారు. మిగతా వాళ్ళందరినీ బిచ్చగాలు చేసి ఒక ఇల్లు ఇస్తాం, లేకపోతే రేషన్ కార్డు ఇస్తామని తిరుగుతున్నారు. ఇల్లు కావాలి, రేషన్ కార్డు కావాలనేటువంటి ఎవడే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదోళ్ళు. వాడు ఆ స్థితిలో ఉండటానికి కారణం అగ్రవర్ణాల చేతిలో తాళం ఉండటం, ఖజానా ఉండటం. ఈ ఖజానా పేదోళ్ళ చేతికి కూడా ఒకసారి వస్తే ఎట్లుంటుందో చూద్దాం. లేదు, ఇప్పుడున్న పార్టీలు వాళ్ళ మనసు మార్చుకొని ఉన్న సీట్లు తగ్గించుకొని కులాలు కూడదా, పట్టాభూములు కొని కట్టకూడదా, పేదోడు వరవరా అంటుంటే వాళ్ళు దోసుకొని తినాలనా? ఇది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఇది నడవదు. దళితుల భూములు దళితులకే ఇవ్వాలి. అసైన్డ్ భూములు కానీ ప్రభుత్వ భూములు ఇప్పటిదాకా ఇచ్చిన భూములన్నీ మీరు లాక్కున్నాయని, మిగిలినవన్నీ వాళ్ళకి నష్టపరిహారం ఎంత ఇచ్చారని నేను అడుగుతా ఉన్నా. దీనికి అంతా కూడా ప్రభుత్వం ఆన్సర్ చెప్తా ఉండటం. ఈ ఖజానా పేదోళ్ళ